అరే పులి, అందరు వచ్చిర్రా? అందరం వచ్చినవరా బిట్టు, తొందర స్టార్ట్ చేయరా చందా, ఇది వరకే ఫుల్ లేట్ అయింది. ఇవర్రాక ఎవని వీకవేర్రా మరి? అన్నంది రారా అంటే సాయంత్రం 4ంటికా వచ్చేది, ఇప్పుడా వచ్చేది? అరే బిట్టుగా ఈగరని నేను గుద్ద పొద్దున రా కిల్లలిగినట్టు ఏందిరా నీ లొల్లి, తొందర స్టార్ట్ చేయి చందా. ఓ అమ్మ, ఇంట్లోన్నారా? ఉన్నారా అమ్మ? చందకొచ్చినావు వినాయకుని చందా? ఏంది పిల్లగాళ్ళు, ఏం కావాలి? ఏమో మా ఇంటి ముందుకు చూడతారు. అప్పటి నుంచి మొత్తుకుంటున్నా కాదమ్మా వినాయకుని చందా అని, వినబడతలేదా అమ్మ నీకు? అబ్బా బిడ్డ, వినాయకుడి చంద కోసం వచ్చిర్రా? వినాయకుని చంద కోసమే వచ్చినాం. ఒక 500 చంద రాయిర్రవ్వా. ఏంటిది 500? 500 ఏం చేసుకుంటారు? ఇవన్నీ పైసలు జమ చేసి ఏడు పోతానే పైసలన్నీ ఎవరి జేబులో పోతానే ఎవడు తాగుతాడు. పోయినసారి పులిహోర ప్యాకెట్ పంపిర్రా నా ఇంటికి? కూడా నా ఇంటికే రాలేదు పులిహోర ప్యాకెట్. వావా, పులిహోర ప్యాకెట్ మీకెందుకు ఇవ్వలేదు? ఇచ్చినాం, మీ తలుపులు వేసి ఉన్నాయి, మీ ఇంటి ముందే పెట్టినాం కాదవ్వా. అంటే తలుపులేసి చూస్తే ఇంటి ముందు పెట్టిపోతారా? ఇక నాకు చెప్పద్దా మీ ఇంటి ముందు పులిహోర ప్యాకెట్ పెట్టినా? ఏ కుక్కలు ఎసుకపోయినాయో ఏ కోతులు ఎసుకపోయినాయో నాకు తెలుసా? రేవు లేదు రీతి లేదా నీకు? అయిపోయిందేదో అయిపోయిందవ్వా, ఇప్పుడైతే చందరాయిర్రవ్వా. ఏమైపోడు మీ దినాలు అయిపోడు, నాకు పులిహోర ప్యాకెట్ ఇయ్యనే లేదు. ఇంటి ముందర పెట్టినా అని చెప్తారు. నీకు తెలుసా నా పానం ఎంత కొట్టుకున్నదో పోయినసారి పులిహోర ప్యాకెట్ తినాలని? సరే అవ్వా, లొల్లి పెట్టకుర్రి. ఈసారి 2 పులిహోర ప్యాకెట్లు పంపుతాం అవ్వా. చందనైతే రాయిర్రి తొందరగా. ఇక పట్టుర్రి చందా, 11 రూపాయలు రాయిర్రి నా పేరు మీద, బూలచ్చి నా పేరు. ఏంటిదవ్వా 11 రూపాయల? ఇంకా 11 రూపాయలకి ఏమత్తాయవ్వా? గా నెత్తికి కట్టుకునే రిబ్బన్ కూడా రాదు 11 రూపాయలకు. ఒక 500 ఇర్రవ్వా. లేవు బిడ్డ, ఇవైతే తీసుకపోరి. ఈ 11 రూపాయలకేనా అవ్వా నువ్వు పెళ్లి పెట్టేది? పులిహోర ప్యాకెట్ రాలేదని పోయినసారి ఎంత ఇచ్చినావవ్వా నువ్వు? గిగే 11 రూపాయలు ఇచ్చిన బిడ్డ, నేను ఎప్పుడొచ్చినా గిగే 11 రూపాయలు ఇస్తా. మంచిగానే ఉన్నావవ్వా, ఈ 11 రూపాయలకి ఏమత్తాయి? చి. అరే బిట్టు తీసుకోరా, ఈ 11 రూపాయలు తప్ప ఇంకెక్కువ ఇయ్యేది ఈ ముసలి. అవును బిడ్డానా, ఈ ముసలి 11 రూపాయల కంటే ఎక్కువ ఇయ్యేది, నాకు బాగా తెలుసు. తీసుకో తొందరగా, లేట్ అవుతాను. ఇది ఇరవా ఇక 11 రూపాయలు అయితే 11 రూపాయలే. పట్టు బిడ్డ. పులిహోర ప్యాకెట్ అయితే 2 పంపిరు బిడ్డ, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అది. పంపుతాం మా పంపుతాం తీ. నువ్వు ఇచ్చిన 11 రూపాయలకు 2 11 పులిహోర ప్యాకెట్లు పంపుతాం. అయ్యో అట్టనా బిడ్డ, 11 ఎందుకు, 2 పంపురు చాలు. అమ్మ తోడే పులిగా, ఈ ముసలి 11 రూపాయలు ఇచ్చింది కాదురా. గిట్ల అయితే మనం 50 అడుగుల విగ్రహం పెడతాం ఆరా. మనం 50 అడుగులది మనతో కాదురా తాళవిచ్చరోడా అని చెప్పినా. నా మాట విన్నావా? ఏం లేదు, ఇప్పుడు అర్థమవుతుందా నీకు? ఏ 4 ఫీట్లదో 5 ఫీట్లదో వినాయకుని పెడదాం. వేరే ఇంటికి చందా పోదాం.